వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నానీస్ వరల్డ్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ కర్రీ లీఫ్ ఎందుకు అంటే, ఇప్పుడు ఈ కర్రీ లీఫ్ మనం తీసుకొచ్చుకుంటాం, కానీ ఇది ఒక 2-3 డేస్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఖరాబ్ అయిపోతుంది, మొత్తం ఏమంటారు ఎండిపోతుంది. నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, దీన్ని మనం న్యూస్ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా ఉంటుంది. కవర్లలో ఉంటుంది, బట్ మనం కవర్లో కూడా ప్యాక్ చేసుకుంటే ఉంటుంది, కానీ నేను అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది కాబట్టి నేను ట్రై చేసి కాబట్టి మీకు చెప్తున్నాను. ఫస్ట్ మనకు ఓన్లీ 2 ఐటమ్స్ కావాలి దీనికి. మనం కర్రీ లీఫ్ తీసుకోవాలి, ఇలా సపరేట్గా తీసేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్టాప్లర్ అండ్ న్యూస్ పేపర్. ఇప్పుడు మనం న్యూస్ పేపర్ని దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ ఇట్లా ఫుల్ ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని దీన్ని ఇట్లా 2 ఫుల్ ఉంటుంది కదా, హాఫ్ సైడ్ బెండ్ చేయాలి. హాఫ్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా ఇట్ సైడ్ లెఫ్ట్ నుండి ఇట్లా కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఏం చేయాలంటే పిన్తోని పిన్ చేయాలి. పిన్ తీసుకొని ఇలా ఫ్రంట్ సైడ్ తిప్పుకొని పిన్తోని ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ అదే సేమ్ రైట్ సైడ్ కూడా ఇలానే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనం లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం రైట్ సైడ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పొజిషన్లో మనం ఇలా పిన్ అనేది పిన్ చేసుకోవాలి స్టాప్లర్తోని. నెక్స్ట్ అని ఎందుకు చెప్తుందంటే, మన కర్రీ లీఫ్ పాడు కాకుండా నేను సొంతంగా ఆలోచించి క్రియేటివ్గా నేను ఇలా చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నచ్చితే కంపల్సరీ ట్రై చేసుకోండి. కర్రీ లీఫ్ అనేది మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్న ఇప్పుడు మనం రైట్ లెఫ్ట్ అయిపోయింది కదా, డౌన్ సైడ్లో కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఫ్రంట్ సైడ్ అనేది మనం ఇలా స్టాప్లర్తో పిన్ చేసేసుకోవాలి. అయిపోయింది, ఇంతేనండి. అంత ఏం కష్టం ఉండదు. మనం 2 minutesలోనే ఈ పేపర్ బ్యాగ్ అనేది మనకు స్టోర్ చేసుకోవడానికి మంచిగా అయిపోతుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీని లోపల మనం స్టోర్ చేసుకోవచ్చు కర్రీ లీఫ్ని. ఎన్ని రోజులు స్టోర్ చేసేసుకొని పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనం ఎన్ని రోజులైనా ఈ కర్రీ లీఫ్ డ్రై కాకుండా ఉండిపోతాయి. చూడండి ఇలా ఓపెన్ చేసేసి ఈ కర్రీ లీవ్స్ అనేది ఇందులో పెట్టేసేయాలి. చూడండి ఇందులో పెట్టేసాను కదా. ఇప్పుడు దీనికి మనం గాలి బయటకి వెళ్ళకుండా ఏం చేయాలంటే, ఇది ఇలా పెట్టి ఇక్కడ ఇలా అనేసి ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసి కొంచెం ఫోల్డ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసేస్తే చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంటుంది. మనం ఫ్రిడ్జ్లో మనకు అవసరమైనప్పుడల్లా ఏం చేయాలి, ఇక్కడ పిన్ చేసుకోవద్దు, ఓన్లీ ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు మనం తీసుకోవాలంటే ఇలా ఓపెన్ చేసేసి ఇలా తీసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని డేస్ అయినా అలా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకు 3-4 days, ఒక 10 days వరకు ఈ కర్రీ లీవ్స్ అనేది డ్రై కాకుండా ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు దీనికి గాలి పోవద్దు. చూడండి ఫ్రంట్ నుంచి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నానీస్ వరల్డ్. మీకు ఇంకా ఇలాంటి ఏదైనా క్రియేటివ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అయిన రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.